సమాజ సేవే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తూ సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్న నాయకుడు ఎన్ రామచంద్రరావు గారు. అభివృద్ధే ఆయన నినాదం. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ఫలాలను ప్రజల వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ పేదవారికి కూడు గూడు అందేలా ఆలోచించడంలో ఎప్పుడు ముందుండే నేత. ప్రజల్లో మమేకమవుతూ వారి ఆశయాలను తనదిగా మలుచుకుంటూ ప్రజల మనిషిగా పేరు పొందారు. వృత్తి ఉపాధినిస్తుంది, ప్రవృత్తి సంతృప్తినిస్తుంది అనే నానుడికి నిలువెత్తు నిదర్శనం. న్యాయవాదిగా వృత్తిలో పరిపక్వతను పొందిన ఆయన ప్రజల కోసం నిరంతరం పనిచేయడాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నారు. భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పలు కీలక పదవులు నిర్వర్తించారు. అలాంటి ఎన్ రామచంద్రరావు గారి జీవితం, రాజకీయ ప్రయాణం, ప్రజల పట్ల ఆయన నిబద్ధత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1959లో హైదరాబాద్ లో జన్మించిన నారప్పరాజు రామచంద్రరావు చిన్ననాటి నుంచే విద్యలో ఉత్సాహం, సమాజం పట్ల బాధ్యతతో ఎదిగారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్ లో ఎంఏ చేసిన తర్వాత న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఆయన విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. తార్నకర్ రైల్వే డిగ్రీ కాలేజీలో ఆయన విద్యార్థిని యూనియన్ అధ్యక్షుడిగా, ఉస్మానియాలో కార్యదర్శిగా కొనసాగారు. ఆ దశనే ఆయనలోని నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి. యువ మోర్చా మొదటి రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించారు. అలా మొదలైన ప్రయాణం రాజకీయాల్లో స్థిరంగా మారింది. భారతీయ జనతా పార్టీలో లీగల్ సెల్ కన్వీనర్, జాయింట్ కన్వీనర్ హోదాలో పనిచేసిన రామచంద్రరావు 2009లో తొలిసారి శాసన మండలి ఎన్నికల్లో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేశారు. కానీ విజయం మాత్రం దక్కలేదు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చింతల కనకారెడ్డి చేతిలో కేవలం 2768 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. కానీ ఈ ఓటములు ఆయనలోని ఉత్సాహాన్ని చంపలేకపోయాయి. 2015లో మళ్లీ అదే పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసిన రామచంద్రరావు టీఆర్ఎస్ అభ్యర్థి జి దేవి ప్రసాద్ రావును ఓడించి తన తొలి ఘన విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఆయన ఎమ్మెల్సీగా 2015 నుండి 2021 వరకు పనిచేశారు. విద్యారంగంలో సంస్కరణలు, పట్టభద్రుల సమస్యలు, అభివృద్ధి సమస్యలపై మండలిలో గలమెత్తి మాట్లాడారు. న్యాయవాదిగా ఉన్న అనుభవం వల్ల ఆయన ప్రశ్నలు పదునుగా ఉండేవి. ఎమ్మెల్సీగా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న నేతగా గుర్తింపు పొందారు. 2018లో మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మళ్లీ పోటీ చేసిన ఆయన ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు చేతిలో 73,698 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 2021లో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి సురభివాణి దేవి చేతిలో ఓటమి ఎదుర్కొన్నారు. అయినా కూడా ఆయన రాజకీయ జీవితం నిలిచిపోలేదు. ఓటములు ఆయన ఆత్మవిశ్వాసాన్ని తగ్గించలేదు. ఎందుకంటే ఆయనకు ప్రజల సేవ అనే ధ్యేయం ఉంది. 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఆయనను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. ఇది ఆయన రాజకీయంగా మరో అవకాశం. 2017లో హైదరాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయనకు బలమైన స్థానంలో ప్రజల్లో ఆదరణ ఉంది. రాజకీయాల్లో పదవులు వస్తాయో లేదో అనే విషయాన్ని పక్కన పెడితే ప్రజల కోసం నిరంతరం పనిచేయాలనే తపన ఆయనను ప్రత్యేక నాయకుడిగా నిలబెట్టింది. రామచంద్రరావు గారు విద్యా వాతావరణంలో పెరిగారు. ఆయన తండ్రి ప్రొఫెసర్ ఎన్వీఆర్ఎల్ఎన్ రావు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ డీన్ గా పనిచేశారు. కుమార్తె అముక్త నారప్పరాజు ఆస్ట్రేలియాలో ఐటీ రంగంలో డైరెక్టర్ గా ఉన్నారు. కుమారుడు అవనీష్ నారప్పరాజు తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. ఆయన భార్య సావిత్రి గారు దీర్ఘకాలిక అనారోగ్యంతో 2017లో మృతి చెందారు. సామాజిక అంశాల పట్ల అవగాహన, ప్రజల పట్ల బాధ్యత ఆయనకి ప్రత్యేకత. ఒకవైపు న్యాయవాదిగా వృత్తి నిర్వహిస్తూ మరోవైపు బీజేపీతో కలిసి పలు ప్రజా సమస్యలపై గలమెత్తారు. పదవుల కోసం కాకుండా సేవే లక్ష్యంగా ముందుకు సాగిన ఆయన ప్రజల్లో ఆదరణ పొందిన నాయకుడిగా నిలిచారు. నిస్వార్థంగా ప్రజల అభివృద్ధికే అంకితమైన నేతగా ఎన్ రామచంద్రరావు గారు తెలుగు రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు.